మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇవాళ 27వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. నేను నాకు ఇచ్చినటువంటి తలంపు 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. పౌలు అంటున్నాడు, సేవా జీవితం ముందుకెళ్తూ, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాతట నేనే భ్రష్టుడిని అయిపోదునేమో అని నా శరీరమును నన్ను నలుగుబొట్టి దాన్ని లోపరుచుకొని అన్నాను. వండర్ఫుల్ వర్స్. రిపీట్ దట్ వర్స్ అగైన్ మీకోసం. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టింటే ఊరికి గాలిలో ఫైటింగ్ చేయట్లేదు, నేను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, సువార్త చెప్పిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతే ఏమైపోతాను, నేనే భ్రష్టుని అయిపోదునేమోనని ఏం చేస్తానంటే ఆ శరీరమును నలుగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. వండర్ఫుల్ గాడ్, ప్రైజ్ లార్డ్. కాబట్టి సేవకులు కానీ విశ్వాసం కానీ మనం ప్రకటిస్తున్నాం, ఒకప్పుడు మనం పడిపోవచ్చు మనం. ఎందుకంటే మన సామెతల గ్రంథంలో 10:12 మాట్లాడుతుంది, తాను నిలుస్తున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళను. ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడు? అబ్రాహాం కథ, ఇస్సాకు, యాకోబు కథ, పౌలు గారి కథలు, దావీదు కథలు ఇవన్నీ ఎందుకు అయ్యానంటే 1 కొరింథీ 10:11 మాట్లాడుతుందండి. ఏమంటాడంటే అక్కడ, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగితే వ్రాయబడును. కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలి మనం. చదువుతున్న ఊరికి వదిలిపెట్టం కాదు. వాళ్ళు అలా జీవించారా, అంత పవిత్రంగా జీవించారా, అంత కమిటెడ్గా ఉన్నారా, మనం ఎలా బతుకుతున్నాం, మన బతుకు ఎలా ఉంది, మనం లోక సంబంధంగా బతుకుతున్నామా, కాబట్టి మనం పరలోక సంబంధంగా వెళ్ళాలి, ఆత్మ సంబంధంగా జీవించాలనేటువంటి తలంతో మనం ప్రతి ఒక్కరం కూడా అని అంటాడు. చివరిలో ముగింపు వచ్చినప్పటికీ పౌలు గారి మాట అద్భుతంగా ఉంటాయి. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం ఇలా మాట్లాడుతుందండి. ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడితేని, మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఎంత లాస్ట్ వర్స్. 2 తిమోతి 4:7. మంచి పోరాటం పోరాడితేని, నా పరుగు కడముట్టించుతని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని చెప్పి మనం కూడా చెప్పగలిగే ధైర్యం కలిగి ఉండాలి. పిల్లలు గమనించండి, వండర్ఫుల్ వర్స్. అక్కడ 2 తిమోతి 4:7 ఎందుకంటే 24/7 అంతే, 24 hours 7 days. గుర్తుపెట్టుకోవడం ఈజీ. ముగింపులు అక్కడ రాయటం ఎంత ఆశ్చర్యం, నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది. 2 తిమోతి 4:7 అర్థం ఏంటని అడిగిన బాబు చెప్తాడు. అంటే 24 గంటలు 24/7 అంట. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి ఆలోచన ప్రభుని పెట్టే ఉండాలి. అది ముందుకు ఆనుకుంటూ ముందుకు వెళ్ళాలి. చక్కటి సర్టిఫికేట్ ఏమి ఇచ్చాడమ్మా? మంచి పోరాటం పోరాడితేని, నా పరుగు కడముట్టించుదని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడని చెప్పి చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు కావాలి. పరుగు పందెంలో మనం ముందు పరిగెత్తాలి. విధేయత గల సైనికుల్లాగా మనం ముందు పరిగెడుతూ ఈ సంగతులు మనకి దృష్టాంతమైన రాజకీయం కాబట్టి మన దినము వాక్యం ధ్యానించుకున్నాం, వాక్యం మన జీవితాన్ని దిద్దుకున్నాం. అట్టి కృప ప్రభుత్వం దయచేయను గాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభు పౌలు జీవితం ముందు తీసుకొచ్చారు. ఎంతో మంచి దేవుడు. నా బతుకు బాగు చేసిన దేవుడు, బిడ్డల బ్రతుకులు బాగు చేసిన దేవుడు, మా కష్టాలు గట్టెక్కించే దేవుడు, మా పక్షంగా మీరు మరణం పొందిన దేవుడు, మా కోసం రక్తం చెందించిన దేవుడు, అద్భుతమైన దేవుడు మాకు దొరికినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పౌలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మేము పడిపోకుండా కాపాడండి. యక్షాన్ని పడిపోవచ్చు, ఎవరైనా పడిపోవచ్చు, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏ వయసుతో నిమిత్తం లేకుండా పడిపోతాం. కాబట్టి తొట్టులు కూడా మమ్మల్ని కాపాడండి. మమ్మల్ని, మా బిడ్డల్ని లోపల బతకడం కష్టమైపోతా ఉంది. మొబైల్స్ వచ్చాక పిల్లలు చెడిపోతూ ఉన్నారు. కనుక తండ్రి, స్త్రీలు, పురుషులు, యవనస్తులేమి, పెద్దవారు ఎవరైనా సరే పడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం పడిపోకండి. మమ్మల్ని ఎత్తిపెట్టి మమ్మల్ని తొట్టులు కూడా మమ్మల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ మా జీవితంలో ప్రభావ కడ వరకు నిలిచి ఉండేటువంటి మంచి యోధుల్లాగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆశ్రయించమని, బిడ్డల కష్టాలు గట్టెక్కించమని, వారి హృదయాలు, వారి కుటుంబాల్లో సమాధానం దయచేయమని, వారి సమస్యకు పరిష్కారం చూపించమని, వ్యాపారంలో నష్టాలు పుట్టించమని, కోర్టు కేసు విడిపించమని, ప్రభావ హాస్పిటల్ రోగులు ముట్టి బాగు చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.